సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఈఎంఎల్సీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేస్తూ అన్ని మండలాల్లో సభల్లో పాల్గొంటున్నారు. తిమ్మాపూర్ మండలంలో జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న గోదావరి రాబోయే గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు చెప్పారు. ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ ఆధిపత్యాన్ని నిరూపించేలా ఫలితాలు రావాలని, దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెబుతూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డితో పాటు మండల అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న గోదావరి అజ్జిరెడ్డి భర్త గెలుపు కోసం అన్నట్టుగా కాకుండా బీజేపీ గెలుపు అన్నంతగా చురుకుగా ప్రతి ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. ఇక అంజిరెడ్డికి పార్టీ కార్యకర్తల్లో, యువతలో మంచి క్రేజ్ ఉండడంతో అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. కాగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డికి అవకాశం రావడం పట్ల బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉత్సాహంతో ఉన్న బీజేపీ ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో కూడా కలిసి వస్తుందని ఆశిస్తోంది. ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా అంతే ఉత్సాహంతో ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా కరీంనగర్లోని నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప యాత్రకు బీజేపీ అగ్రనేతలు వచ్చి ప్రచారం చేయటం అంజిరెడ్డికి కలిసి వచ్చే అంశం. తన నియోజకవర్గంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల పట్టభద్రుల మద్దతు కూడగడుతున్నారు ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అంజిరెడ్డి విజయాన్ని సులువు చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా కరీంనగర్లో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప యాత్రకు బీజేపీ అగ్రనేతలు వచ్చి ప్రచారం చేయడం అంజిరెడ్డికి కలిసి వచ్చే అంశం. తన నియోజకవర్గంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల పట్టభద్రుల మద్దతు కూడగడుతున్నారు. ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు కూడా అంజిరెడ్డి విజయాన్ని సులువు చేస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీలో రాష్ట్ర నాయకునిగా కొనసాగుతూ మరోవైపు ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.